హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఎగ్జామ్ మెంటర్ ధనంజయ్ గారు. నమస్కారం. నమస్కారం. ఒకప్పట్లో జాబ్స్ ఎక్కువగా ఉండి మనుషులు తక్కువగా ఉండేవాళ్ళు, ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్స్ కి. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. బట్ ఈ ప్రెసెంట్ సిచ్యుయేషన్స్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం కానీ లేకపోతే వాటి గురించి 3-4 years టైం వేస్ట్ చేసుకోవడం కానీ కరెక్టా, లేకపోతే ఇమీడియట్ గా మనము మన స్కిల్ ని బట్టి మన ఐక్యూని బట్టి షిఫ్ట్ అవ్వడం బెటర్? అసలు స్టార్టింగ్ వచ్చేటప్పుడు మీకు ఒకటి చెప్పాను, మన స్ట్రెంత్ ఏంటో ముందుగానే తెలుసుకొని రావాలి. బట్ ఒక గ్రీడీనెస్, ఒక ఆశ, లేకపోతే ఒక అది కరెక్ట్ కాదండి. ప్యాషన్ వేరు, స్ట్రెంత్ వేరు కదా. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ప్యాషన్ ఫుల్ గా ఉంది కానీ స్ట్రెంత్ లేదు, టైం వేస్ట్ కదండి. నేను చెప్పేది ఏంటంటే స్ట్రెంత్ అంటే ఐక్యూ అవసరం లేదు. ఒకటి, ఇక్కడికి వస్తే కాలేజ్ ఏజ్ కంటే ఎక్కువ చదవాలి. పాయింట్ నెంబర్ 1, కాలేజ్ ఏజ్ లో 12 hours, ఇక్కడ 16 hours 18 hours కూడా చదువుతారు ఏకంగా. ఒకటి తెలుసుకో. 24 గంటలు 18 గంటలు చదివితేనే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ అవుతాము. అంటే ఇప్పుడు మీకంటే ముందు వచ్చిన వాళ్ళు 10 years పట్టి చదివిన నాలెడ్జ్ ని మీరు 1 year లో గెయిన్ చేయాలంటే ఆ టైం ఇక్కడ కవర్ చేయాలి కదా. ఓకే, సుమారుగా ఒక 50 members మన మెంటర్షిప్ బ్యాచ్ వాళ్ళు, వారు లాస్ట్ 2 months మన గ్రూప్ 2 సంబంధించి ఒక్కొక్కరు 20 hours 21 hours కూడా చదువుతున్నారు అన్నమాట. 21 hours వారికి రాత్రి పగలకు తేడా తెలియదు లాస్ట్కి వచ్చేసరికి. ఓకే, అలా అయిపోతారు అన్నమాట. ఇక తప్పదు, అంత చదివినా కూడా సెకండ్ లిస్ట్ లోకి వస్తారు. ఎందుకని వీళ్ళకంటే ఎవరో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ తో ఉన్న వాళ్ళు కొద్దిగా ముందు లిస్ట్ లో ఉంటారు. అంటే నేను చెప్పేది ఒకటే మీతో, ఒకటి ఓన్ గా అయితే డెసిజన్ తీసుకోవద్దు. ఓన్ గా తీసుకుంటే స్టెప్ బై స్టెప్ మిస్టేక్స్ నుంచి నువ్వు ఓవర్కమ్ అవ్వాలంటే లైఫ్ అయిపోతుంది. కన్ఫామ్ గా మెంటర్ నుంచి రండి, టైం సేవ్ అవుతుంది. రెండవది వచ్చేసరికి వచ్చిన వెంటనే మీకు తెలిసిపోద్ది మీ స్ట్రెంత్ ఎంత అని. స్ట్రెంత్ కి తగ్గట్టు డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి గవర్నమెంట్ లో కూడా. నువ్వు వాటిలో ఏదో ఒకటి పిక్ చేసుకో. నీకు స్ట్రెంత్ లేని వాటికి ఎక్కువ చదివేవద్దు, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. స్ట్రెంత్ ఉన్న వైపు వెళ్ళిపోండి. రెండవది, గవర్నమెంట్ లోనే, ప్రైవేట్ సెక్టర్ అవసరం లేదు. వన్స్ ఫిక్స్ అయి వస్తే మాత్రం. ఇంకొకటి, ఒంటరి అంటే కొద్ది కాలం పాటు మధ్యలో స్కిప్ అవ్వద్దు. స్కిప్ అయితే కన్ఫామ్ గా అటు స్కిల్ ఇంప్రూవ్ అవ్వదు, ఇటు జాబ్ గవర్నమెంట్ది రాదు. రెండు నాశనం అయిపోతాయి. వచ్చిన తర్వాత మెంటల్లీ ఫిక్స్ అయ్యి నువ్వు సరైన వేలో వెళ్తున్నావు నీకు అనిపిస్తే కన్ఫామ్ గా ఒక 1 year వెయిట్ చేయి. ఎక్స్ట్రా 1 year 2 years 3 years వెయిట్ చేయి. కన్ఫామ్ సెటిల్ అయిపోతావు. తర్వాత జాబ్ లోకి వెళ్ళిన తర్వాత ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్ తేడా ఏంటంటే, గవర్నమెంట్ సెక్టర్ లేబర్ కోడ్స్ ఫాలో అవుతుంది. దానివల్ల ఏమైందంటే ఎవరికి ఎంత వర్క్ ఇవ్వాలో అంతే ఉంటుంది. ఓవర్ బర్డెన్స్ తగ్గుతాయి కొన్ని సెక్టర్లు. అందులో కూడా ఉన్న రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ నరకం ఉంటుంది, అది వేరే ఇష్టం. మిగిలిన వాటికి ఉంటాయి. ప్రైవేట్ సెక్టర్ లో గెయిన్ చేయాలా, శాలరీగా షేర్ చేయాలి, కాబట్టి ఇక్కడ కొద్దిగా టాస్క్లు ఉంటాయి అన్నమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ సెక్టర్ ఫిక్స్ అయ్యి వస్తే మాత్రం ఫస్ట్ నీ స్ట్రెంత్ ని బ్యాలెన్స్ చేసుకో. రెండవది పర్ఫెక్ట్ మెంటర్ని ఫాలో. తర్వాత వాళ్ళు చెప్పిన ప్రకారం ఏదో ఒకదాన్ని ఎంచుకొని ప్రిపేర్ అవుతూ ఉండు. మ్యాథ్స్ బేస్డ్ వస్తే మాత్రం డైలీ కన్ఫర్మ్ ఎగ్జామ్ రాయి. మ్యాథ్స్ ఓన్లీ సైన్స్ సబ్జెక్ట్, అది డైలీ ఎగ్జామ్ రాయకపోతే మాత్రం నీకు లైఫ్ లో చాలా టైం వేస్ట్ అయిపోతుంది. మరి మాక్ టెస్ట్ లో మ్యాథ్స్ గురించి రాస్తే స్కోరింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, కన్ఫర్మ్ ఇంప్రూవ్ అవుతుంది. మ్యాథ్స్ మాక్ టెస్ట్ రాయకుండా ఓన్లీ నోట్స్ బుక్స్ చేసుకుని కూర్చుంటే మాత్రం మ్యాథ్స్ కి మిగిలిన వాటి తేడా ఏంటంటే 1 minute లోపల ఎగ్జామ్ లో క్వశ్చన్ సాల్వ్ చేసి, క్వశ్చన్ రీడ్ చేసి సాల్వ్ చేసి ఆప్షన్ టిక్ పెట్టి బబుల్ చేయాలి. ఇదంతా 1 minute లో జరగాలి. 1 minute. ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ కి అయితే అది 52 seconds లో జరగాలి. ఓకే, ఇప్పుడు మీరు ఎంత మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా కూడా మీరు 1 minute లో చేయకుండా బయటకు వచ్చి మీరు ఎంత మాట్లాడినా కూడా టైం అంతా వేస్ట్ అయిపోతుంది, జాబులు రావండి. కాబట్టి 1 minute లో చేయాలి. కాబట్టి అది మాక్ టెస్ట్ వల్ల మాత్రం. మాక్ టెస్ట్ అనకూడదు, డైలీ టెస్ట్ రాస్తూనే ఉండాలి. మ్యాథ్స్ అంటే భయం ఉన్నోళ్ళు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఈ జోలికి వెళ్ళకూడదు. కాంపిటేటివ్ మీకు ఇందాక చెప్పాను, వెళ్ళొచ్చు. యూపీఎస్సీ వాళ్ళు కాకుండా ఈ క్యాడర్స్ వెళ్ళొచ్చు. మీకు చెప్పాను కదా, ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ చెప్పాను ఒక ఆమె గురించి, ఆమెకు మ్యాథ్సే రాదు, ఆమె సబ్ ఇన్స్పెక్టర్ అయిపోయారు కదా. మీరు వేరే ఆప్షన్ ని చూస్ చేసుకోండి, ఆల్టర్నేటివ్ వెళ్ళమంటున్నా నేను. అంటే మీకు ఇది భయం అయినప్పుడు అక్కడ 12 topics ఉంటాయండి, అర్థమేటిక్. 12 బలం ఉండవు, ఒక 6 భయపెడతాయి, 6 ఈజీగా ఉంటాయి. 6 పిక్ చేయి. రీజనింగ్ ఉంటుంది కదా, జనరలైజ్ చేయకుండా A to Z పాయింట్ టు పాయింట్ 100% నేర్చేసుకో. ఇది 100% నేర్చుకో, ఇది 6 lessons నేర్చుకో. అప్పుడు నువ్వు టోటల్ గా పైన నేర్చుకున్న వారు మీరు ఒకటే బ్యాలెన్స్ అవుతారు. అప్పుడు కూడా జాబ్ వస్తుంది. అయితే ప్రతిసారి కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది చాలా వరకు ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ చేసిన వాళ్ళు ఉంటారు, బట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా ఇచ్చుకుంటూ వెళ్తారు. ఎక్కడో వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది లో అయిపోతుంటది. వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఇన్స్పిరేషన్ పొందడానికి కన్సిస్టెన్సీ అనేది ఎంత ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు వీరు ఒక ఫీల్డ్ లో అంటే పర్ఫెక్ట్ వీళ్ళకి ఎవరు ఉండాలంటే ఒంటరిగా ప్రిపేర్ అయితే డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఒక టీం ఉండాలి వీళ్ళకి. ఒక టీం ఉంటే ఏమవుద్దంటే ఒకరు చేసే మిస్టేక్స్ ఒకరు వర్క్ చేస్తారు, అందరికి షేర్ చేస్తారు. నేను ఇప్పుడు చూస్తుంది ఏంటంటే ఒక 4 friends గ్రూప్ గా వస్తే మేము 4 members జాబ్లు వచ్చేస్తాయి. ఒంటరిగా వస్తే మాత్రం నువ్వు తెలుసుకునే టైం అయిపోతుంది. ఇంకొకటి 80% కంపేర్ చేసుకోకు.
ఎందుకు చేసుకోకంటే మీకంటే ముందు వచ్చి చెబుతారు. టీవీలో ఏమని వస్తుందంటే లైక్ ఒక వ్యక్తి వస్తాడు, వచ్చిన వెంటనే నా బ్యాక్గ్రౌండ్ చదివే లేదు, నిన్నే సినిమాకి వెళ్ళాను, ఈరోజు నాకు ఐఏఎస్ వచ్చింది ఒక అబ్బాయి చెబుతారు అన్నమాట. చాలా బాగుంటుంది వినడానికి. కానీ సిలబస్ వైట్ చదివేటప్పుడు మాత్రం ఆల్మోస్ట్ వాళ్ళు ప్రిపరేషన్ ఉన్నప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు పడతారు. ఎందుకని ఈ ప్రెజర్ తట్టుకోలేక సిలబస్ అవ్వక. ఇది బయట చెబుతూ బాగోదు కదా, ఆ రివర్స్ చెబుతారు. మీరు వీటిని చూసి నిజమని చెప్పేసి మనమే ఎందుకు ఈ జన్మలు ఇలా పుట్టాం, మనకు ఐక్యూ లేదని ఫీల్ అయిపోయి అనవసరం ఇది చేసుకోవద్దు. అది ఏం కాదు, అందరి కష్టాలు అందరికీ ఉంటాయి, బయటికి చెబితే బ్యాడ్ అయిపోతారని వాళ్ళ క్యారెక్టర్ ని అసెస్ చేసేటప్పుడు హైప్ క్రియేట్ చేసుకుంటారు తప్ప నిజం కాదు. నా కళ్ళమని చూస్తాను కదా. నిన్న నేను ఒక అతన్ని కలిస్తే వారి వైఫ్ ఎవరంటే మౌనిక అని మన ఐపీఎస్ వచ్చిందనమాట. ఆయన చెబుతున్నాడు ఏమని, ఆమె 8 years పాటు పోతే 8 years పాటు ప్రిపేర్ మొన్న ఐపీఎస్ వచ్చిందనమాట. ఓకేనా, అంటే 7.5 years పాటు ఎన్ని అవమానాలు జరిగి ఉంటాయి. నిలబడాలి, స్టేబుల్ అవ్వాలి. ఆ మాత్రం తట్టుకోకపోతే ఎందుకండి చిన్న వాటిని, అంతే కదా. వెరీ స్ట్రాంగ్ మైండ్ ఉండాలి కాంపిటేటివ్ కన్ఫర్మ్ ఉండాలి. చిన్నపిల్లల ప్రతి వాటికంటే డైల్యూట్ అవ్వకూడదు. ఎందుకంటే పెద్దలు ఇప్పుడు ఒక మండలం ఇస్తారు, ఒక డివిజన్ ఇస్తారు. ఒక డివిజన్ లో ఎన్ని టైప్ ఆఫ్ కమ్యూనిటీస్ ఉంటాయి, ఎన్ని టైప్ ఆఫ్ పీపుల్. ఒకరేమో డ్రింక్ చేసేవారు ఉంటారు, ఒకరు నార్మల్ పొలిటీషియన్స్. వీళ్ళందరినీ ముందు కూర్చోవాలంటే ముందు నీకు బలం ఉండాలి. బలం ఉండాలంటే నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలంటే సబ్జెక్ట్ పర్ఫెక్ట్ ఉండాలి. ఎక్కడ వస్తే అక్కడ వస్తుంది అనమాట, అంతకుమించి ఏముండదు. సో ఓవరాల్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? కాంపిటేటివ్ ఎగ్జామ్ ఒక్కసారి కానీ ఫిక్స్ అయితే వచ్చే వరకు వెళ్ళొద్దు. కానీ వచ్చేటప్పుడు ఫస్ట్ స్టెప్, నీకు మ్యాథ్స్ బాగా వస్తే మ్యాథ్స్ బేస్డ్ ఎగ్జామ్ వైపు షిఫ్ట్ అయిపోండి. మ్యాథ్స్ బాగా రాకపోతే గ్రూప్స్ వైపు షిఫ్ట్ అవ్వండి. ఒకవేళ మ్యాథ్స్ రాకపోయినప్పటికీ మీరు మ్యాథ్స్ బేస్డ్ ఎగ్జామ్ వైపు షిఫ్ట్ అయితే ఓకేనా, డైలీ హాఫ్ డే కన్ఫామ్ గా 6 hours మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి. 1 hour డైలీ ఎగ్జామ్ రాయండి. మీరు కూడా వాళ్ళతో ఈక్వల్ అయిపోతారు. సర్టెన్ టైంలో కన్ఫామ్ జాబ్ వస్తుంది. ఈ పనులు అయితే చేయండి. ట్రిక్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎగ్జామ్ లో అప్లై చేయలేరు. షార్ట్ కట్స్ ట్రిక్స్ వాళ్ళు చేయలేరు. మ్యాథ్స్ వాళ్ళు చేయగలుగుతారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు క్వశ్చన్ చూడగానే ఒక ఫోబియా వస్తుంది వాళ్ళకి. ఇంకా వారికి ట్రిక్స్ అని గుర్తే ఉండవు ఎగ్జామ్ హాల్లో. కాబట్టి వీరు నాన్ మ్యాథ్స్ అని ఫిక్స్ అయినప్పుడు నువ్వు ఫస్ట్ 2-3 steps ఆఫ్ ప్రాసెస్ కాన్సెప్ట్ నేర్చుకో. క్వశ్చన్ చదివితే ఆన్సర్ చేసే వే నేర్చుకోండి. 3rd step నీకు ఎక్స్పీరియన్స్ ప్రకారం ట్రిక్స్ అవసరం అయితే చేయండి. మ్యాక్సిమం అవసరం లేకపోవచ్చు. ఆ పని అయితే చేయకండి, స్టార్టింగ్ లాస్ అయిపోతారమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. ఓకే.